దొంగతనానికొచ్చి ఓ అంతర్రాష్ట్ర దొంగ మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో మంగళవారం రాత్రి ముగ్గురు దొంగలు చోరీ చేసేందుకు వచ్చారు. స్థానికులు వారిని గమనించి తరిమి కొట్టారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ దాటుతూ కింద పడి ముగ్గురు దొంగల్లో ఒకరు మృతి చెందారు. బళ్ళారికి చెందిన నారాయణస్వామి పరిగెత్తే క్రమంలో కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. అతడిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ నారాయణస్వామి మృతి చెందాడు. ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అర్లీ మార్నింగ్ 2:45 డైల్ 100 కాల్ వచ్చింది. అక్కడికి వెళితే అక్కడ ప్రజలు ఒక దొంగని పట్టుకొని ఉన్నారు. ఏ విధంగా పట్టుకున్నారంటే, దొంగ వచ్చి ఒక ఇంట్లో దొంగతనం చేస్తుంటే వాళ్ళ ఇంటి వాళ్ళు అరిచారు. చుట్టుపక్కల అందరూ లేచి అక్కడికి వచ్చారు. వాడు పారిపోయినప్పుడు వాళ్ళు కొంత దూరం చేంజ్ చేశారు. దాని పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైల్వే ట్రాక్కు సంబంధించి ముందుకు వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ కొత్తగా డబ్లింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ రేకులు దూరిపోయినాడు. సందులో దూరినప్పుడు అతనికి హెడ్ ఇంజరీ కూడా అయింది. వాళ్ళు అదేవిధంగా తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ దగ్గర పెట్టినారు. అందరూ గుమిగూడినారు. వెంటనే మా సిబ్బంది వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. హాస్పిటల్ 5 గంటలకు చనిపోయినాడు. దాని గురించి ఇంకా వాళ్ళకు బంధువులకు బళ్ళారి అని తెలిసింది. ఇంతకు మరొక కూడా 2-3 దొంగతనం కేసుల్లో ఉన్నాడని చెప్పారు.